జన్మదిన జన్మదిన సందర్భంగా ఈ కోసికలో ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన కోసికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అదేవిధంగా 4 మండలాల నుండి వచ్చినటువంటి మండల నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దేశం మెచ్చిన నాయకుడు, ప్రజల మనిషి, తెలుగు ప్రజల శ్రేయోభిలాషి, తెలుగు ప్రజల ప్రియతమ నాయకుడు, నవ్యాంధ్ర రూపకర్త, అమరావతి సృష్టికర్త, సంకోభాలను అవకాశంగా మార్చుకునే ధీరుడు, తెలుగుదేశం జాతీయ అధినేత, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప భావంతో పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి మన కూటమి ప్రభుత్వం రోజుకు సుమారు 27 లక్షల మంది పేద కార్మికులు, ఆటో డ్రైవర్లు కేవలం 5 రూపాయలకే అల్పాహారంతో 3 పూటల భోజనం 15 రూపాయలతోనే బీద ప్రజలందరికీ పొట్ట నింపుతున్న మన ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా గడిచిన 21 నెలల్లో 8,80,00,000 జనాలకు అందించడం అంటే పేదవాడి ఆకలి మీద కలిగిన మహాయజ్ఞం అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు 3 పూటల భోజనం అందించే పవిత్ర కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి సతీమణి మా అమ్మ గోరమ్మ గారికి, గోరమ్మ గారు 76 లక్షల రూపాయలు కూడా ఈ రోజు విరాళం ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రభుత్వం చేస్తున్న మహోత్తర యజ్ఞానికి దాతలు, ప్రజలు అందరూ ముందుకు రావాలి. 1 రూపాయి ఒక పేదవాడి ఆకలి తీరుస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనందరం కలిసికట్టుగా ముందుకు వచ్చి అన్నపూర్ణ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను నిలబెడదాం, ప్రతి పేదవాడి కడుపు నింపుదామని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన రాష్ట్రం ఈరోజు 2019 నుంచి 24 మధ్యలో జరిగిన నష్టాన్ని భరిస్తూ ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు దయచేసి ఆయన కష్టంలో కనీసం మనం 50% అయినా ఆయనకు తోడుగా నిలవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడికి చేదోడు వాదనగా ఉండి మళ్ళీ 2029లో తెలుగుదేశం జెండా రపరపాలించాల్సిన బాధ్యత తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.